జోగులాంబ గద్వాల్ జిల్లా జమ్మిచేడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఆరుగురితో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గేటు గుద్దేపనే సౌండ్ వచ్చింది. నాకు ఇంటి దగ్గరకు వచ్చిన సౌండ్, ఆ సౌండ్ బట్టి నేను వచ్చిన. వస్తే 6 మంది ఉన్నారు దాంట్లో బండ్లే. అవే దగ్గర డోర్లు ఓపెన్ అయ్యి వీడొకరు ఆడొకరు 6 మంది వరుసగా పడినాడు. ఒక ఆయన ఒకటే తేలికతో ఉన్నాడు. అన్న ఇట్లా కొడితే అన్న తేలికి వచ్చి ఫోన్లు ఆడున్నాం అంటే ఫోన్లు తీసుకొని ఫోన్లు చేశాను వాళ్ళకి. అప్పుడు స్మార్ట్గా పెట్రోల్ బంకులు కూడా వచ్చినాడు. అసలు పెట్రోల్ బంకులు కూడా వచ్చిండ్రు. వాళ్ళు కూడా వచ్చి వీడిగా తీసి వాళ్ళకి అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి అంబులెన్స్లో ఎమర్జెన్సీలో ఒక 5 నిమిషాలు వచ్చేసింది. ఆయన ఫస్ట్ పైన అసలు లేడు. ఇట్లా కొడుతుంటేనే ఇట్లా రక్తం పెట్టి కింద పడిన తర్వాతనే అప్పుడు కొంచెం తేలికొచ్చి నాకు ఫోన్ అడిగి. జోగులాంబ గద్వాల్ జిల్లా జమ్మిచేడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రమాదం ఎలా సంభవించింది? డివైడర్ ను ఢీకొట్టినట్టు కూడా తెలుస్తోంది. సో డివైడర్ వైపుకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి జమ్మిచేడు సమీపంలో ఈ తెల్లవారుజామున కారులో ప్రయాణిస్తున్నటువంటి 6 ఉన్నారు. ఈ 6 కూడా ఈ యొక్క డివైడర్ ను ఒకసారిగా ఢీకొట్టడంతో అందులో ఉన్నటువంటి ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా ముగ్గురిని కూడా సంబంధిత జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో అతివేగంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వీరంతా కూడా గద్వాల జిల్లాలోని ఒక వైద్యుడి ఇంటికి వెళ్ళినట్లు, అక్కడ ఒక పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీరందరూ కూడా గద్వాల జిల్లాకు సంబంధించిన వాళ్ళే. మర్లకల్ కావచ్చు, గద్వాల్ కావచ్చు, పెబ్బేరు వీరు చనిపోవడంతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఉటావుటిని అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అయితే పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా స్థానికులు అక్కడ ఉన్నటువంటి గమనించి అక్కడ ఉన్నటువంటి వారిని బయటికి లాగడం, అక్కడ నుంచి 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒకసారిగా ముగ్గురు చనిపోవడం, ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో జిల్లాలో పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అయితే చోటు చేస్తున్నాయి. సర్తాజ్. రైట్, థాంక్యూ శంకర్.